2 సంవత్సరాల అనంతరం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సంచలన పథకం, కాంట్రవర్షియల్ పథకం హిల్టప్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్నటువంటి దాదాపు 9,292 ఎకరాల 53 గుంటల స్థలం ఏదైతుందో అది సనత్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, కుకట్పల్లి, ఉప్పల్, చల్లపల్లి, నాచారం, అదేవిధంగా పాత ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో పడినటువంటి కాటేడాన్ తదితర ఇండస్ట్రియల్ ఏరియా భూములన్నీ కూడా ఈ పరిధిలోకి వస్తాయి. దీని వాస్తవ మార్కెట్ విలువ వస్తే ఈ మధ్య కోకాపేట జరిగినటువంటి వేలం ప్రకారము 13,95,000 కోట్ల విలువైనటువంటి భూములు. దీన్ని ఈ కొత్త పాలసీ ప్రకారము ల్యాండ్ ఓనర్స్కు దాదాపు 4-5 వేల కోట్లకు మాత్రమే కట్టబెట్టేటటువంటి అతి సంచలన స్కామ్గా దీన్ని పరిగణించబడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రతిపాదన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ కేసీఆర్ ప్రభుత్వంలో కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దీన్ని ముట్టుకోవడానికి భయపడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇది వైఎస్ఆర్ జలయజ్ఞము, అఫీస్పేట, గుట్టల బేగంపేట భూ మార్పిడి, అదేవిధంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూడా అతిపెద్ద స్కామ్గా పరిగణించబడుతున్నటువంటి విషయం విదితమే. దీనికి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి కారణం ఏంటిదంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియా ద్వారా వచ్చేటటువంటి పొల్యూషన్ హైదరాబాద్కు సరిపడదు. అదేవిధంగా నివాస ప్రాంతం లోపల పారిశ్రామిక వాడాలనేటటువంటిది అసంబద్ధం అనేటటువంటి కారణం చూపిస్తుంది. ఇది 100% వాస్తవమే. ఇది ఖచ్చితంగా ఓఆర్ఆర్ పరిధి బయటకు పోవాల్సినటువంటి ఇండస్ట్రీస్ మాత్రమే. ఇందులో ఎవరికేం డౌట్స్ లేవు. అయితే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానం అనేటటువంటిది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మార్గదర్శకాలకు, అదేవిధంగా జనరల్ ఇండస్ట్రీస్ పాలసీస్ కూడా విరుద్ధమైనటువంటి విధంగా భూమార్పిడి చేసేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి పేర్కొనబడ్డటువంటి విషయం. వాస్తవానికి అభివృద్ధి పథకాల కింద ప్రభుత్వము భూములను అక్వైర్ చేయదలుచుకుంటే దానికి ఉన్నటువంటి జనరల్ రూల్స్ ఏంటిదంటే ఆ భూమిని ఏదైతుందో దానికి పరిహారము చెల్లించి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటటువంటి పద్ధతి ప్రివేల్ అయి ఉన్నటువంటి విషయము అందరికీ తెలిసిందే. ఉదాహరణకు నీటి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు కానీ, రోడ్ల విస్తరణ చేపట్టినప్పుడు కానీ సంబంధిత పేదలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా కానీ భూములు కోల్పోయినటువంటి పరిస్థితి వస్తే ప్రభుత్వము దానికి ఒక వెల అనేటటువంటి డిసైడ్ చేసుకొని వెల ఇచ్చేసేసి ఆ పథకాలను తీసుకునేటటువంటి రూల్స్ అనేటటువంటి ఉంటుంది. అదే రూల్స్ దీనికి కూడా వర్తిస్తాయి. ఈ పద్ధతిని అవలంబించి ఈ రకమైనటువంటి భూమార్పిడి చేస్తే పారిశ్రామికవేత్తలకు తదనుగుణమైనటువంటి ల్యాండ్ ఇచ్చినటువంటి ప్రాక్టీస్ చేస్తే ఎవరికేం అభ్యంతరం లేనటువంటి విషయము. ఇది జరగాల్సినటువంటి విధానం కూడా. ఉదాహరణకు తీసుకుంటే కంటోన్మెంట్ భూములు ఏవైతున్నాయో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి యూనియన్ గవర్నమెంట్ తోటి భూముల బదలాయింపు అనేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేయదలుచుకుంటే మేము కాంపెన్సేటివ్ ల్యాండ్ బయట ఇస్తాము అని చెప్పేసి తీసుకున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఇంకొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటిదంటే పారిశ్రామిక వాడలకు ఇచ్చినటువంటి భూములు ఏవైతున్నాయో అవి కండిషనల్ లీజ్ అగ్రిమెంట్ భూములు అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి. అందులో ఉన్నటువంటి కండిషన్స్లో కూడా ప్రధానమైనది ఏంటిదంటే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు సకాలంలో కూడా ప్రాజెక్టులు హ్యాండ్ చేసుకోవాలి, ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదన్నా కారణాల వల్ల వాళ్ళు ఆ ప్రాజెక్టులు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏర్పాటు చేయకపోతే ఆ భూములను ప్రభుత్వానికి ఆటోమేటిక్గా సరెండర్ చేసేటటువంటి నిబంధన అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిబంధనలను యాజ్ ఇట్ ఈజ్గా అడాప్ట్ చేస్తే ప్రభుత్వానికి దాదాపు ఇందులో 2,500 ఎకరాల ల్యాండ్ ఆటోమేటిక్గా ₹1 చెల్లించకుండా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ రకంగా స్ట్రిక్ట్ రూల్స్ను అడాప్ట్ చేస్తే మిగిలిన భూములన్నీ కూడా ప్రభుత్వము స్వాధీనం చేసుకొని ఒక ల్యాండ్ బ్యాంక్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఉన్నటువంటి ఒక ఆర్బిట్రేషన్ నియమించి కోల్పోయినటువంటి భూములటువంటి వాటికి ఒక విలువను నిర్ణయించి
ఆ నిర్ణయించినటువంటి విలువ ఇవ్వడం ద్వారా భూ బదలాయింపు అనేటటువంటిది చేయడమా, లేకపోతే వాళ్ళ కాంపెన్సేటివ్ ల్యాండ్ చూపించడమా అనేటటువంటి ప్రాక్టీస్ కూడా ఉంది. అదేవిధంగా బిఎస్టీ ప్రాజెక్టు, చార్మినార్ ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వము ఏదైతే ఆజామాబాద్లో ఉన్నటువంటి ఏరియాకు ఓఆర్ఆర్ బయట సబ్సిడెంట్ ల్యాండ్ ఇచ్చేసేసి కాంపెన్సేట్ చేసుకున్నటువంటి ఉదాహరణలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అయితే ఇటువంటి ఏ ప్రాక్టీస్ లేకుండా దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఏరియా లోపల ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళతోటి లాలూచి ద్వారా ఈ కుంభకోణం జరిగింది అనేటటువంటిది సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయం. వీళ్ళంతా కూడా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలుగా, గుజరాత్ లింక్డ్ వ్యాపారవేత్తలుగా ఈ పారిశ్రామికవేత్తలతోటి ఈ ప్రభుత్వం లాలూచి పడింది. దాని ద్వారా 5 లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఒక పార్టీ ఆరోపించడం కాకుండా మరో పార్టీ గవర్నర్కు రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని తక్షణమే ఈ పాలసీని నోటిఫై చేయొద్దని చెప్పేసి తమ అభ్యంతరాన్ని కూడా తెలియజేసినప్పుడు కూడా ప్రభుత్వము దీనికి నోటిఫికేషన్ తెచ్చుకుంది. ఇప్పుడు దానికి 7 రోజుల లోపల నోటిఫై అయినటువంటి 7 రోజుల లోపల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన 7 రోజుల లోపల ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసేటటువంటి విధంగా విధి విధానాలు రూపొందించి అతి త్వరలో కూడా వీళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా లక్షల కోట్ల భూ స్కామ్కు పాల్పడుతుందనేటటువంటిది ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ, ప్రధాన అంశం. దీని కొరకే ఈ ప్రభుత్వము గత సంవత్సరంన్నరగా ఓఆర్ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లందరినీ కూడా ఒకే కులస్తులను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇప్పుడు దాదాపు 27 మున్సిపాలిటీసు, అదేవిధంగా 51 పంచాయతీలను కూడా దీంట్లో కూడా ఒక కొత్త హైదరాబాద్ ఏర్పాటు చేయడం లోపల ఒక విలీనం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది దీనిలో కూడా ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశం.